హాయ్, ఎలా ఉన్నారు? నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినవన్నీ చేశారా? ఇప్పుడు మనం స్కూల్ రొటీన్ మాట్లాడుకుందాం. స్కూల్కి వెళ్తారు, ఏం చేస్తారు? క్లాస్కి వెళ్తారు, టీచర్స్ ఏవో చెప్తారు, కానీ మనం ఏం వినాం కదా. కొన్నే వింటాం, కొన్ని వినం. తర్వాత బోర్డు మీద నోట్స్ రాస్తారు, కొన్ని రాసుకుంటాం, కొన్ని రాసుకోం. సరే, అందరూ కాదు, కొంతమంది అయితే ఇలాగే సరే రాసుకుంటారు. ఎలా రాసుకుంటున్నారు? పలుకుతూ, స్పెల్లింగ్ మీనింగ్ అర్థం చేసుకుంటూ రాసుకుంటున్నారా? లేదు. ఆ తర్వాత పక్కన ఫ్రెండ్స్తో, క్లాస్మేట్స్తో గొడవలు పడడం, కంప్లైంట్లు చేయడం, వాష్రూమ్ రాకపోయినా అడిగి 10 సార్లు తిరగడం, ఫ్రెండ్స్ తెచ్చుకున్న స్నాక్స్ కోసం ఫైట్ చేసుకోవడం, లేకపోతే పక్క వాళ్ళవి తీసేసుకోవడం, ఇలాంటి పనులతో టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు. ఈ గొడవ ఇక్కడ మొదలయ్యి ఆ తర్వాత ఫ్రెండ్స్, గ్రూప్స్, గర్ల్స్, బాయ్స్ ఇంకిలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నిన్న వాళ్ళు, ఇవాళ మనం. రెండోది, ఎక్కువగా వినేది ఫస్ట్ వాళ్ళే నన్ను డిస్టర్బ్ చేశారు, లేకపోతే నేనేం చేయలేదు అసలు. సరే, ఫస్ట్ వాళ్ళు డిస్టర్బ్ చేశారు, నెక్స్ట్ మీరు డిస్టర్బ్ అయ్యి చేశారు కదా మీరు కూడా. చెయ్యకూడని ఒక పని ఇది. ఏమన్నా కాంపిటీషనా ఫస్ట్, సెకండ్, థర్డ్ అనడానికి? చూడండి, ఫస్ట్ చేసినా సెకండ్ చేసినా ఇది చెయ్యకూడని పని అయితే అది తప్పే. చేయాల్సిన పని చేస్తే లాస్ట్ చేసినా రైటే. కాబట్టి ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది చెయ్యొచ్చా, చేయకూడదా? చెయ్యకూడదు అంటే అసలు ఎప్పుడూ చేయకూడదు. రెండోది, క్లాస్ రూమ్లో టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా కాన్సన్ట్రేటెడ్గా అటే మన కళ్ళు, చెవులు, మొత్తం మైండ్ అటే పెట్టి వినాలి. వినడం వేరు, వినిపించడం వేరు. మీరు వినాలి శ్రద్ధగా. చూడండి, క్లాస్ రూమ్లో ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది, పక్కన ఇంకేవేవో డిస్టర్బెన్సెస్ వినిపిస్తాయి, ఎవరైనా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే అది వినిపిస్తాయి. అలాగా లెసన్ కాదు. లెసన్ మీరే శ్రద్ధగా వినాలి. ఎక్కడన్నా ఒక వర్డ్, సెంటెన్స్ అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేసి డౌట్ అడగాలి. ఊరికే అందరితో పాటు టీవీ సీరియల్ విన్నట్టు, లేకపోతే ఏదన్నా ఒక కామెంటరీ విన్నట్టు వినడం కాదు. ఆ నెక్స్ట్ రాసుకునేటప్పుడు మీరు బోర్డు మీద ఏ వర్డ్ రాస్తున్నారో అది మాత్రమే పలకాలి. టీచర్ డ్రిల్లింగ్ ఇచ్చేటప్పుడు మీరు బుక్లో ఒకటి రాస్తూ టీచర్ ఇస్తున్న డ్రిల్లింగ్ పలకూడదు. డ్రిల్లింగ్ ఇచ్చేటప్పుడు రాయకండి, రాసేటప్పుడు అదే పలకండి. ఓకే? అలాగే బ్రేక్స్, స్నాక్స్ బ్రేక్స్, లంచ్ బ్రేక్స్, ఇంకేమైనా రీసెస్, ఏదైతే అది హ్యాండ్ వాష్ చేసుకుని, నాప్కిన్ వేసుకుని నీట్గా నమిలి చక్కగా తినాలి. అక్కడ కూడా ఫైటింగ్లు, అక్కడ కూడా మాటలు కాదు. తినే ముందర ప్రే చేసుకోవడం అలవాటు చేసుకోండి తప్పకుండా. ఇన్ కేస్ ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఇక్కడ అక్కడ పడితే అవి తీసి డస్ట్బిన్లో వేయాలి. అండ్ మీ అందరికి ఒకటి చెప్తాను, రోజు మీరు ఇన్ని క్లాస్ రూమ్స్లో, లేకపోతే వాష్రూమ్స్లో, డస్ట్బిన్స్లో చెత్త అంతా వేస్తుంటే స్కూల్లో ఆయాస్, లేకపోతే అంకుల్స్, ఆంటీస్ ఎవరైతే క్లీనింగ్ స్టాఫ్ ఉంటారో వాళ్ళందరూ క్లీన్ చేస్తున్నారు కదా. ఎప్పుడైనా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారా? థ్యాంక్స్ ఆంటీ అండ్ సారీ ఆంటీ. వాష్రూమ్స్కి వెళ్తే నీట్గా మీరే ఎవరికి వాళ్ళు పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తే అవి కూడా నీట్గా ఉంటాయి. ప్లస్ మీరేమన్నా ఎక్స్ట్రా ఫుడ్ తెచ్చుకున్నారు, డస్ట్బిన్లో వేయటం ఎందుకు? ఆంటీస్కి ఇవ్వండి, తింటారు, లేకపోతే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే రాయంగానే నోట్బుక్స్, మీ మిగిలిన బిలాంగింగ్స్ అన్నీ మళ్ళీ వాటి ప్లేసుల్లో పెట్టేసుకోవడం, ఇలాంటివన్నీ స్కూల్లో తప్పకుండా పాటించాలి. ఫ్రెండ్స్తో హాయిగా కంప్లైంట్స్, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు కాదు. మీ అందరూ క్లాస్మేట్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే మీకు తెలిస్తే చెప్పండి, ఇలా చేయకూడదు, నువ్వు ఇది కరెక్ట్ కాదు, మార్చుకో. లేదు, ఎవరికైనా ఒక ఇంగ్లీషో హిందీనో రాదు, మీరు హెల్ప్ చేయండి. మీకు రాంది వాళ్ళ దగ్గర నేర్చుకోండి. అలా ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుని అందరూ కలిసి చక్కగా స్కూల్లో చెప్పినవన్నీ నేర్చుకోవాలి, చదువుకోవాలి కాదు, నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి. ప్లస్ ఆ డెవలప్ చేసుకున్న నాలెడ్జ్ మీ రెగ్యులర్ లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతుందో చూసుకుని అక్కడ వాడాలి. అప్పుడే దానికి ఒక వాల్యూ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఆడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.